హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై రావన్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మన రావన్ ఫర్ యూ ఛానల్ అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకైతే కొన్ని డీటెయిల్ ఇస్తే విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓజీ మూవీ గురించి అయితే ఓజీ మూవీలో వచ్చేసి క్యారెక్టర్స్ ఏవేవి ఉండబోతున్నాయి, మనకి ఈ మూవీలో కిరానందన్ అయితే ఉండబోతున్నాడా, ఇంకొకటి ప్రభాస్ అన్నది ఇలా రోల్ అయితే కనిపించబోతున్నాడు, అది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం కొత్తగా వస్తున్నది లైక్ షేర్ మీ ఫ్రెండ్స్కి అయితే చేయండి. ఖచ్చితంగా అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 6 లైక్స్ 7 లైక్స్ ఇస్తున్నాను, సో లైక్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. వీడియో అయితే మీకైతే ఖచ్చితంగా పడతానని నేనైతే అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడింది పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ గురించి. మనకైతే సుజిత్ అన్న మాత్రం మనకైతే సాహా మూవీ ఎల్లట చేసిందో మాత్రం దీనిలో అయితే మొత్తం కుఫు పెట్టిందని చెప్పేసి అయితే సినిమా ఇండస్ట్రీలో అయితే బాగానే వినిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక ఫైట్ వస్తుందంట మాత్రం, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే పెట్టిందంట మనకైతే సుజిత్ అన్న. మనకు సుజిత్ అన్న తెలుసు కదా, ఎలాంటి ఫైట్స్ పెడతారో, ఇలాంటి యాక్షన్ సీన్స్ పెడతారో. మనకు సాహోలో అసలు పిచ్చెక్కించే సినిమా, అది సినిమా సాహో మనకు. కానీ ఆ మూవీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే మూవీ అయితే ఫెయిల్ అయితే అయ్యింది. మనకు సైడ్ కన్నా బాలీవుడ్ సైడ్ అయితే ఎక్కువ ఎక్కిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అక్కడ సార్ వాళ్ళైతే చాలా అంటే చాలా ఆ మూవీ అయితే ఇష్టపడ్డారు. ఆ మూవీ గురించి అయితే చాలా అంటే చాలా అన్ని రోజులు ఓటీటీలో కూడా బాగానే నడిచింది. ఒక 1 ఇయర్ దగ్గర దగ్గర అయితే. అలాంటి మూవీ తీసిండ్రు మనకు సుజిత్ అన్న మాత్రం. సుజిత్ అన్నకి ఎంత చెప్పినా కూడా అయితే తక్కువనే. అయితే ఇంక ఈ మూవీలో వచ్చేసి ఆ కిరానందన్ అన్న అయితే ఒక చిన్న పోరడు క్యారెక్టర్ అది చేయబోతున్నాడంట. ఇక మాఫియాలో ఉన్నప్పుడు ఏమైంది, ఎక్కడి నుంచి ఎదిగిందని చెప్పేసి అనేది మనకు ఆ కిరానందన్ క్యారెక్టర్ అయితే దీనిలో రివీల్ కాబోతుందని చెప్పేసి అంటున్నారు. ఈయన వచ్చిన కిరానందన్ 5 నిమిషాలు మాత్రం థియేటర్‌లో అయితే తగలబడిపోతాయని చెప్పేసి అయితే చాలా అంటే చాలా మంది బయట అయితే అనుకుంటున్నారు. సో, వచ్చిన సమాచారం బట్టి అయితే నేను చెప్తున్నా. ఇంకొకటైతే విషయం మాట్లాడింది ఒక 5 నిమిషాలైతే వీడియో అయితే మీకు కొంచెం చెప్తా. నేను కొన్ని విషయాలైతే మీ ముందర బయట పెట్టాలనుకుంటున్నా. అయితే వినండి. మీకు నచ్చితేనే చూడండి, లేకపోతే లేదు. ఫస్ట్ వచ్చేసి మాట్లాడాలంటే నేను పవన్ కళ్యాణ్ అన్న వీడియోస్ పెడితే, నా ఛానల్ నా ఇష్టం. నేను 10 కాదు 20 పెట్టుకుంటా బయ్, నా ఇష్టం అది. నీకెందుకు? నీకు చూడాలనిపిస్తే చూడురా బయ్. నేను సబ్‌స్క్రైబర్స్‌కి చెప్తలేను ఎవరికి, దయచేసి అయితే మీరైతే అనుకోకండి. నాకు కొన్ని మెసేజ్‌లొచ్చినాయి. దాని నుంచయితే నేను ఈ వీడియో మాట్లాడడానికి ట్రై చేస్తున్నా మీకైతే. దయచేసి అయితే ఎవరైతే తప్పుగా అయితే అనుకోకండి. మీరు నా సబ్‌స్క్రైబర్స్ అయితే ఎవరైతే నేను అంటలేను. నాకు ఒక మెసేజ్ వచ్చింది కాబట్టే చెప్తున్నా. నేను 10 కాకపోతే 20 పెట్టుకుంటారా బయ్, నీకెందుకు? నా వీడియో నా ఇష్టం. నువ్వేమన్నా చేస్తున్నావా? నేను నీ గురించి ఏమైనా కాంట్రోవర్సీ చేసినానా? నేను పెట్టిందే నాకు మొన్న దగ్గర దగ్గర ఒక 40 వీడియోలో 32 వీడియోలో పెట్టింటా నేను. దాంట్లో నాకు నా ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ అన్న వీడియోస్ అయినా పెట్టుకుంటా. నేను ఏ వీడియోస్ అయినా పెట్టుకుంటా. నీకు అవసరమా? నీ వీడియోస్ నువ్వు చేసుకో. లేకపోతే నువ్వు బంద్ చేసుకో. నా వీడియో నువ్వు చూడకు. స్కిప్ చేసి పడదేంగు. అవసరం లేదు. నీకేం అవసరం ఉంది చెప్పు? నేను ఏ వీడియోస్ పెడితే నీకెందుకురా భయ్? ఏమన్నా మీరు నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఏందంటే, నా ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా నేను వీడియోస్ పెడతా పవన్ కళ్యాణ్ అన్నవి. నాకిష్టం కాబట్టి నేను పెడుతున్నా. మీకెందుకు అవసరం లేని విషయాలు నీకెందుకు? నువ్వు స్కిప్ చేసేసి చూడకు నీకు. నీకంత ఇంట్రెస్ట్ లేకపోతే చూడకు భయ్. నువ్వు ఎవరు చూడమంటారు? నేను చూడమని చెప్పినాను నీకు. నాకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నేను చూసుకుంటాను. నేను 60 మంది ఉన్నారు, 70 మంది ఉన్నారు. నా సబ్‌స్క్రైబర్స్ చూస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తున్నారు. నీకేమొస్తుందిరా భయ్? నీకు అంతగానం ఇది దూలం ఉంటే అసలు నీకేమవసరం ఉంది? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకపోయినా నేను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం నాకు. నేను చూస్తా. ఆయన మూవీస్ ఇప్పుడు కాదు, నేను 10 లక్ష వీడియోలైనా చేస్తా. నీకు ఇష్టం ఉంటే చూసుకో, లేకపోతే పక్కకు పో. అర్థమైందా? ప్రతి చిన్నదానికైతే కాంట్రోవర్సీ చేసి రివ్యూస్, నా రివ్యూస్ నేను చేసుకుంటా. నా ఇష్టం అది. నీకిష్టం లేకపోతే చూసుకోకు. నువ్వు నువ్వు చూడకు, అసలు స్కిప్ చేసి పడేయంగు అంతే. నువ్వు చూడకసలు. నాకవసరం లేదు వీడియోస్ అవన్నీ. నువ్వు వీడియోస్ చేయకు పవన్ కళ్యాణ్ గురించి అంటే నువ్వెవరు? మా ఇష్టం. 10 కాకపోతే లక్ష వీడియోస్ అయితే పవన్ కళ్యాణ్ వీడియోస్ అయితే చేస్తా. నీకు అనవసరం విషయాలు. నేను 2 వీడియోలు డిలీట్ చేసినా గైస్. నాకు ఫస్ట్‌లో తెలవక టెన్షనొచ్చేసి నేనైతే ఒక 2 వీడియోస్ డిలీట్ చేసినా. నా వీడియోస్ చేసినాక. అట్లాంటి మెసేజ్‌లు చేస్తున్నారు ఇట్లా. నేను ఛానెల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 4 మంత్స్ అయితుంది. 4 మంత్స్‌లో ఎంత కష్టపడితే నాకు 64 అయితే సబ్‌స్క్రైబర్స్ అయితే వస్తారు. మీరే ఆలోచించండి అందరూ. నా ఇష్టం. నేను వచ్చిన వీడియోస్ అన్నీ నేను చేసుకుంటున్నా. నా ఇష్టం మీద నేను పడుతున్నా. నీకెందుకురా భయ్, నువ్వు ఇష్టం నువ్వు చూడకు. కట్ చేసి స్కిప్ చేసి పడేసేయి. నేను చెప్పాలని చెప్పేసి చెప్పుకుంటున్నా. నాకు ఇప్పటిదాకా ఇలాంటి తిట్లు గిట్లు అంటే నాకు నచ్చలేదు. అందుకోసం డైరెక్ట్ అయితే చెప్తున్నా నేను ఫ్రాంక్‌గా అయితే. ఎవడో చెప్పిన ఫస్ట్ నువ్వు వాళ్ళ ఫ్యాన్, వీళ్ళ ఫ్యాన్ అనకన్నా ముందు
మీ అమ్మ నాన్న ఫస్ట్ మీ మీ అమ్మ నాన్న ఇంట్లో మీ అమ్మ నాన్న ఫస్ట్ నీకు హీరోస్ అది గుర్తుపెట్టుకో. నేను మా అమ్మ నాన్న గౌరవించి నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నా కాబట్టి, నేనైతే డైరెక్ట్ అయితే చెప్పేయాలనుకుంటున్నాను నీకైతే డైరెక్ట్ మొఖం మీదనే. నువ్వు క్లారిటీగా ఉన్నప్పుడు క్లారిటీగా చేసుకో. నీ ఇష్టం అది. నువ్వు ఏ వీడియోస్ అయినా చేసుకో. నేనంటే చెప్పినాను అట్టనే. నీకు కామన్ మెసేజ్ అంటే ఏమనుకోవచ్చు. కామన్‌గా కంటిన్యూ అదే మెసేజ్ అయితే ఏం చెప్పాలి? ఆ! నీకు చెప్పే మెసేజ్‌లు అనేది కాదని నేనైతే అనుకుంటున్నా. ఇంగా నువ్వు ప్రతిసారి ఇదే మెసేజ్ పెడుతుంటే నేను 10 కాదు, 1,00,000 వీడియోస్ అయినా చేస్తా. అది నా ఇష్టం. ఓకేనా? నీకు ఇష్టమైతే సూడు. లేకపోతే ఇంక నువ్వు పక్కకి ఇట్లా పో. సరేనా? నేనైతే చెప్పాలని చెప్తున్నా. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడేది సారీ గైస్ మీకు డిస్టర్బెన్స్ చేసినందుకైతే. ఇంగ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మనకైతే 'ప్రభాస్' గారి దీనిలో అయితే పోలీస్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారంట. ఆ పోలీస్ క్యారెక్టర్ వచ్చేసి మనకు ఒక 5, 10 మినిట్స్ అయితే ఉండబోతుందని చెప్పేసి అయితే సుజిత్ అన్న అయితే చెప్పడం అయితే ఏ ఇంటర్వ్యూలో జరగలే కానీ ఒక 5, 10 మినిట్స్ అయితే ఉంది. క్యామియో రోల్ అయితే ఉండబోతుందంట. ఇంక భారీ ఎక్స్‌పెక్టేషన్ అయితే మూవీ మీద పెట్టుకున్నారు చాలామంది అని చెప్పేసి అంటున్నారు. కింద నాకైతే 'హరిహర వీరమల్లు' తర్వాత లేకపోతే 'ఓజీ' ఈ 2 మూవీట్లో అయితే ఏ మూవీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకైతే. కొత్తగా చూస్తున్నారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ ఎంతమందున్నారో మన ఛానల్ అయితే ఫాలో కండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీకు నచ్చినాక వీడియో అయితే లై ఖచ్చితంగా అయితే కొడతానని నేనైతే అనుకుంటున్నా. మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన 'రావణ్ ఫర్ యూ' ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.